వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు. యాక్చువల్ గా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే బీఆర్ఎస్ పార్టీయా, ఇప్పుడు ఇది చర్చ జరుగుతుంది. సో ఇక్కడ లాయర్లు ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం క్యాన్సిల్ చెయ్యలేదు, సో ఇంకా బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతున్నారు. ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి వేరే పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇది వేరే పార్టీ నుంచి పోటీ చెయ్య అంటూ ఎక్కడ కూడా రాసి లేదు. సో డెఫినెట్ గా వేరే పార్టీ నుంచి పోటీ చేసినంత మాత్రాన తను కాంగ్రెస్ నాయకుడు అని చెప్పేసి ఏ విధంగా అనుకుంటాము. అలాగే సెప్టెంబర్ 16వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్న జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ ను కొట్టివేస్తూ స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ కూడా చేశారని కోర్టుకు తెలిపిన బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు కె వివేక్ రెడ్డి అలాగే గండ్ర మోహన్ రావు పార్టీ మారినట్టు అన్ని ఆధారాలున్న స్పీకర్ అనర్హత పిటిషన్ కొట్టివేశాడని వివరణ. తను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని కోర్టుకు తెలిపిన ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు. సో మరి దానం నాగేందర్ గారు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారంట, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంట. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే అది ప్రోటోకాల్ ప్రకారం ఒక ఎమ్మెల్యే ఆయా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం అది కామన్. అట్లాంటిది సో ఆయా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్పించి తను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు కాదని చెప్పేసి వారి తరపున న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. తను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని కోర్టుకు తెలిపిన ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు ఇరు వర్గాల వాదనలు విని తుది తీర్పు రిజర్వ్ చేస్తూ సెప్టెంబర్ 16వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు. సో మొత్తానికి మరి సెప్టెంబర్ 16వ తేదీ నాడు ధర్మాసనం ఏం తీర్పు ఇవ్వనుంది. సో మరి ఇక్కడ దానం నాగేందర్ ఇంకా కాంగ్రెస్ లో కాదు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో బ్యానర్లలో దానం నాగేందర్ గారి ఫోటో ఉంటది, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ప్రోగ్రాంలలో దానం నాగేందర్ గారు నిర్వహిస్తుంటారు. ఈవెన్ రీసెంట్ గా కూడా ఒక కార్యక్రమాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వ అని చెప్పేసి కేసీఆర్ పేరు తీస్తూ తర్వాత రేవంత్ రెడ్డి గారి పేరు తీయడం అనేది జరిగింది. మొన్నటికి మొన్న ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ గురించి గొప్పగా చెప్పడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ అంటే కేసీఆర్ పైన ప్రేమ ఉంది అని చూపించుకోవడానికినా, లేకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లేదో అధికార పార్టీలో ఉంటే 4 పనులు అయితే అని చెప్పేసి దానం నాగేందర్ గారు ఇటు రేవంత్ రెడ్డిని కావచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీని పొగుడుతున్నారా? అండ్ కాంగ్రెస్ పార్టీకి ఈవెన్ రీసెంట్ గా రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఆ టైంలో పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం అనేది జరిగింది. ఏది మన నెక్లెస్ రోడ్ నుంచి ఇక్కడ రాజ్ భవన్ వరకు. అప్పుడు అది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ప్రోగ్రామ్. మరి దానం నాగేందర్ గారు అఫీషియల్ గా ఏ విధంగా పాల్గొంటారు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు పాల్గొనలేరు కదా, కేవలం మరి దానం గారు ఏ విధంగా పాల్గొంటారు అనేది ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. లేదా ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నారు టెక్నికల్ గా అని చెప్పేసి మొత్తానికి కాంగ్రెస్ అంటే దానం నాగేందర్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ప్రకారం దానం నాగేందర్ గారు ఏ పార్టీలో ఉన్నారనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.